విజయవాడ నుంచి కూడా ఓజీ మూవీ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఓజీ మేనియా ఎలా ఉంది? ఫ్యాన్స్ ఏమంటున్నారు? చందు, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ఏదైతే బెనిఫిట్ షో ద్వారా నిన్న నైట్ విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓజీ మేనియా నడుస్తుంది. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఫుల్ ఆఫ్ యాక్షన్గా ఈ సినిమా తెరకెక్కింది. సుజిత్ చాలా క్రియాశీలకంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే ఒక ఎప్పుడు చూడని డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ని ఈ సినిమా తెరకెక్కించినటువంటి పరిస్థితి ఉంది. ఒక గ్యాంగ్స్టర్ రూపంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా తీసుకొచ్చారు కాబట్టి యువత ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పచ్చు, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఫుల్గా ఉంది, అసలు మామూలు లేదు. విజయవాడ మొత్తం పవన్ కళ్యాణ్ అంటే మామూలుగా ఉండదు మనతోటి. అలా ఉంటాయి, ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా ఒక గ్యాంగ్స్టర్ రూపంలో పవన్ కళ్యాణ్ చూస్తా ఉన్నారు. ఫుల్ ఆఫ్ యాక్షన్గా ఉంది. ఎట్లా అంటే మాకైతే చాలా ఆనందంగా ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి మనం చెప్పుకోలేము మాటలతో, అంతే. అయితే అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు అంటే దాదాపుగా ఇప్పటికే 2 షోలు పడినాయి. 3వ షోకి కూడా పూర్తి కూడా హౌస్ఫుల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అభిమానులందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఓజీకి సినిమాకి సంబంధించి భారీగా వెలిసినటువంటి కట్అవుట్స్ అని కూడా చాలా భారీగా వెలిసినటువంటి పరిస్థితి ఉంది. రోడ్లంతా కూడా ఇటు చాలా సందడి చేశారు. ఎందుకంటే రాత్రిగానే పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించినటువంటి దీంట్లో పూర్తిగా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించినట్టు ఒక ఫుల్ మీల్స్ ఫ్యాన్కి దొరికినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఆల్రెడీ చూశాను అన్న, చాలా బాగుంది. కళ్యాణ్ గారు ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చేయలే. అది యూత్కి ఏం కావాలో అంతకు మించే ఇచ్చారు. ఎవరు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని వచ్చినా సరే దాన్ని మించే ఉండదు సినిమా. అయితే చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరికి కూడా చెప్తా ఉన్నారు. మూవీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి సూపర్ హిట్ అనుకుంటున్నాము, మరి ఎలా ఉంటుందో చూసి వచ్చిందా చెప్తాం. నువ్వు చెప్పు, మూవీ ఎట్లా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ చాలా గ్యాంగ్స్టర్ దాంట్లో ఉన్నాడు కదా, ఎట్లా అనిపిస్తుంది? నాకు తెలిసి బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించి చిన్నలు పెద్దలనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు అంటే ఫ్యామిలీని సైతం కూడా తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున సినిమాని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సినిమాని అంటే ఎప్పుడు చూడనటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి దానికి అందుకనే అంచనాలకు మించి కూడా సినిమా అదేవిధంగా ఉంది. చాలా పాజిటివ్ టాక్ను కూడా సినిమా ఈరోజు నేను నైట్ నుంచి కూడా తీసుకొచ్చి చాలా భారీ ఎత్తున పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కట్అవుట్స్ కూడా చాలా భారీ ఎత్తున వెళ్తాయి. ఎందుకంటే ఉన్నటువంటి విజయవాడలో ఏదైతే ఉన్నటువంటి అన్ని థియేటర్లు కూడా దాదాపుగా ఇవాళ మొత్తం షోస్ అన్ని కూడా పూర్తిగా కూడా హౌస్ఫుల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పుడు ఇది మూడో షో కూడా చాలా అత్యంత వైభవంగా కూడా ఫ్యాన్స్ అందరి సందడి నడుమ ఈ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి ఇది కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇటు పవన్ కళ్యాణ్ అటు అంచనాలకు మించి ఏదైతే ఇటు అభిమానులు ఉన్నారో అభిమానులు అంచనాలను ఖచ్చితంగా కూడా ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ అందుకున్నాడని చెప్పాలి. ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్తా ఉన్నారు పెద్ద ఎత్తున. వారితో మాట్లాడదాం, ఎట్లా ఉంటుంది అనుకున్నారు మూవీ? ఏంటి పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ మూవీకి సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సినిమా, కొత్త బ్యాలెన్స్ ఈ సినిమా మాత్రం. ఏ మాటగా మాట సవాళ్ళు వేస్తాయి. కొత్త బ్యాలెన్స్ ఈ సినిమా మాత్రం. అంటే గ్యాంగ్స్టర్ రూపంలో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ ఆఫ్ యాక్షన్ అంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక దింగుతుంది అసలుకి చూస్తే కానీ చెప్పము. ఇది ఫ్యాన్స్ వెళ్తా ఉన్నారు ఒక్కొక్కరుగా. ఏదైతే ఇటు సినిమాకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఓజీకి సంబంధించినటువంటి ఒక హెడ్ బ్యాండ్స్ కానీ ఆ టీషర్ట్స్ అంటే ఆ మేనియాని పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్యాన్స్ అందరూ కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున అభిమానులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. చూడట్టు ఆ ఫ్యాన్స్ అందరూ కూడా అంటే ఆ హెడ్ బ్యాండ్స్ని కూడా ధరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జెండాలు తీసుకుని వచ్చారు. కాబట్టి ఏదైతే ఇటు ఓజీ మేనియా అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా కంటిన్యూ అవుతుంది. ఇటు విజయవాడలో కూడా ఇదే తరహా విధానం కంటిన్యూ అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించి అభిమానులకు ఇది ఒక పండగలాగా చూడవచ్చు. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ నటించినటువంటి నటన ఈ సినిమా ద్వారా బయటపడిందని కూడా అభిమానులందరూ కూడా కోలాహలం అదేవిధంగా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చందు, రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.